అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది. చలిజీవే ఆదర్శం పని కాదా నీ దైవం, ఆయువే నీ ధనం ఆశయం సాధనం. చేయరా సాహసం నీ జయం నిశ్చయం, అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది. సో విన్నారు కదా, అనుకుంటే కానిది ఏముంది. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే నేను చెయ్యగలను అనుకోవడమే. ఎవరైతే ఎక్కడైతే డ్రాబ్యాక్ అవుతున్నారో నేను అక్కడ ఎందుకు డ్రాబ్యాక్ అవుతున్నాను అనేది మీరు ఆలోచించుకోవాలి. వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్ అనేది ఆలోచించుకోవాలి. నా బలం ఏంటి, నేను ఆ పని చేయడానికి నాకున్న బలం ఏంటి, నేను చేయలేకపోవడానికి కారణం ఏంటి అనేది ఆలోచించుకోండి. సో పక్కతను చేసినప్పుడు నువ్వెందుకు చేయలేవు, పక్క వాళ్ళు చేస్తున్నప్పుడు నేనెందుకు చేయలేకపోయినా. నేను చేసేది అదే పని, వాళ్ళు చేసేది అదే పని. మనం ఎప్పుడైతే మన మైండ్లో నెగిటివ్ థాట్స్ పెట్టుకుంటామో, ఇది నెగిటివ్ ఏరియా, ఇక్కడ లోన్ తీసుకుంటే కట్టరు, అసలు ఇక్కడ లోన్సే తీసుకోరు అని మన మైండ్ని అలా బ్రెయిన్ వాష్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మన పని కూడా అట్లనే ఉంటుంది. కానీ నేను చెయ్యగలను, కట్టలేని వాళ్ళతో కూడా కట్టియగలను, వారిని మోటివేట్ చేయగలను, వారితో చేపించగలను అనుకుంటే ఖచ్చితంగా ఏదైనా అవుతుంది. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ బిల్డ్ యువర్ కాన్ఫిడెన్స్. అంటే మీ కాన్ఫిడెన్స్ని మీరు బిల్డ్ చేసుకోవాలి. నేను ఎందుకు చేయలేను, నేను చేస్తాను, నేను ఉన్నదే ఈ పని చేయడానికి, ఖచ్చితంగా నా పని నేను సక్రమంగా చేసుకుంటాను, నా డ్యూటీ ఏంటి, నా పని ఏంటి అని తెలుసుకుంటే ఖచ్చితంగా నీ పని నువ్వు చేయగలవు. సో డియర్ టీమ్, నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే వాట్ ఈజ్ యువర్ వీక్నెసెస్. అంటే మిమ్మల్ని మీరు ఎక్కడ తక్కువ చేసుకుంటున్నారు, ఎందుకు మీరు మీ పని, మీరు చేయాల్సిన పని మీరు చేయలేకపోతున్నారు, అది ఫస్ట్ థింక్ చేయండి. వీలైతే ఒక పేపర్ మీద రాసుకోండి. నేను ఎందుకు చేయలేకపోతున్నా, అసలు ఏంటి, నేను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటున్నా, ఏ విధంగా కస్టమర్స్ని అప్రోచ్ అవుతున్నా అనేది ఫస్ట్ మీరు నోట్ చేసుకోండి, లేకపోతే ఆలోచించుకోండి. తర్వాత వాటిని అధిగమించడానికి ఓవర్కమ్ చేయడానికి నేను ఏం చేయాలి, ఎటువంటి స్మార్ట్ వర్క్ చేయాలి, ఎటువంటి హార్డ్ వర్క్ చేయాలి, ఏ విధంగా మాట్లాడాలి అనేది ఆలోచించుకోండి. సో మనిషి అనుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది. కాకపోతే ఫస్ట్ మనం అనుకోవాలి, ఎస్ ఐ కెన్ డూ, ఐ డూ, అదర్వైజ్ అంతేగాని ఐ కాంట్, నా వల్ల అవ్వట్లేదు, నేను చేయలేకపోతున్నా. సో రీజన్స్ కారణాలు చెప్పేటోడు కారణాలతోనే మిగిలిపోతాడు. అదే కారణాలు ఓవర్కమ్ చేసి సక్సెస్ అయ్యేటోడు విజయం వరిస్తుంది, వాడి కుటుంబం హాయిగా ఉంటుంది, వాడు హాయిగా ఉంటాడు. సో ఒకటే, యూ కెన్ డూ ఎవ్రీథింగ్, నువ్వు ప్రతిదీ కూడా చెయ్యగలవు. సో ఆ విధంగా ముందుకు పోండి. ఏదైనా కానీ మీకు తెలియని పని అంటూ ఏదీ ఉండదు. ఒకవేళ తెలియకపోయినా కానీ తెలుసుకొని చెయ్యాలి. సో ఇప్పుడున్న టెక్నాలజీలో ఏదైనా కానీ సింపుల్గా నేర్చుకొని చేయొచ్చు. అలాంటిది మనం చేసేది చాలా చిన్న పని. మనం ఏ కోడింగ్లో కొట్టట్లేదు, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్లు మెయింటైన్ చేయట్లేదు. మనం మనలాంటి మనుషులతో మాట్లాడి వాళ్ళకి కావాల్సినది మనం ఇస్తున్నాం. మనం ఇచ్చేటోళ్ళకి మంచి గౌరవం ఉంటుంది. ఆ గౌరవాన్ని తీసుకునే కెపాసిటీ నీకు లేదు, అందుకే నువ్వు చేయలేకపోతున్నావు. నీకు అంత కెపాసిటీ ఉంటే ఖచ్చితంగా నువ్వు చేస్తావు, నీ టార్గెట్ నువ్వు కంప్లీట్ చేస్తావు. సో నీ టార్గెట్ నువ్వు కంప్లీట్ చేయాలి అంటే ఫస్ట్ నీ శక్తి ఏంటి, నీ సామర్థ్యం ఏంటి, నువ్వు ఎక్కడ చేయలేకపోతున్నావు, ఎందుకు చేయలేకపోతున్నావు, ఎక్కడ నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలి, నీ ఏరియాస్, నీ నెగిటివ్ ఏరియాస్ ఎక్కడ ఉన్నాయి, నీ పాజిటివ్ ఏరియాస్ ఉన్నాయి, నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు అనేది ఫస్ట్ నువ్వు అసెస్మెంట్ చేసుకో. దెన్ యూ ప్లాన్ అండ్ ఎగ్జిక్యూట్, థింక్, అనాలిసిస్ అండ్ డూ. ఫస్ట్ ఆలోచించు, దాన్ని అనాలిసిస్ చేసుకో ఏ విధంగా ఏంటి అని, తర్వాత చెయ్యి. ఖచ్చితంగా డెఫినెట్లీ విల్ గెట్ సక్సెస్ అనేది ఎక్కడో లేదు, మనం చేసే పనిలోనే ఉంటుంది. మనం ఏ విధంగా చేస్తున్నాం, ఎంత కాన్ఫిడెన్స్ ఇస్తున్నాం, ఎంత డెడికేషన్ చేస్తున్నాం, ఎంత స్మార్ట్ వర్క్తో చేస్తున్నాం, మనం చేసే పని పట్టే మనకి విజయం వస్తుంది. సో కాబట్టి డియర్ టీమ్, సో నెగిటివ్ థాట్స్ ఉంటే నెగిటివ్ థాట్స్ని తీసి తొంగలో కొట్టండి.
సో డోంట్ బీ నెగిటివ్, ఆల్వేస్ బీ పాజిటివ్. పాజిటివ్గా ఉండండి, విజయాన్ని సొంతం చేసుకోండి. ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ పాజిటివ్, యూ డి నాట్ గెట్ సక్సెస్. ఇఫ్ యు ఆర్ ఇన్ పాజిటివ్ వే, డెఫినెట్లీ యూ విల్ గెట్ సక్సెస్. నాట్ టుడే, మేబీ టుమారో, ఆఫ్టర్ టుమారో, బట్ సక్సెస్ విల్ గెట్. అండర్స్టాండ్? సో డోంట్ బీ నెగిటివ్, be positive and be smile. Don't be on pressure. Okay, thank you guys.